ఫిష్ ఫ్రై ఎంతమందికి ఇష్టం అన్నది కమెంట్ చేయండి. ఇది అమ్మ స్టైల్లో అండి. అమ్మ ఇలా చేస్తారనమాట. ఇది రవ్వు చేప ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మసాలాలన్నీ వేసి సూపర్గా ఫ్రై చేస్తుంది అమ్మ. సో ఈసారి మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా నేర్చుకున్నాను నేను. అంతకుముందు ఎప్పుడు అమ్మ చేసేవారు, ఈసారి మాత్రం నేను చేశానండి అమ్మ స్టైల్లో. ఫస్ట్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసిన రవ్వ చేప అండి ఇది. దాన్ని ఇలా బోన్స్ అన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నేను పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ నీచు వాసన ఉంటుంది కదా, అది పోవడానికని చెప్పి. మీకు కావాలంటే మీరు వెనిగర్ కూడా వేసుకోవచ్చు. కానీ వెనిగర్ మనం ఎంత హెల్దీ అనుకున్నా కూడా కొంచెం కెమికల్ ఫామ్ ఉంటుంది కాబట్టి నేనైతే యూజ్ చేయను. నేను ఎక్కువగా నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కుంటాను అనమాట. 10 మినిట్స్ తర్వాత వాటర్ చూడండి కలర్ చేంజ్ అయిందనమాట. ఈ వాటర్ అంతా డిస్కార్డ్ చేసి ఇంకొకసారి కూడా నేను కడిగి పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని దీనిలో వేసుకోవాల్సిన మసాలాలన్నీ నేను మమ్మీని అడిగానండి ఎంతెంత క్వాంటిటీ వేయాలి అని. ఎందుకంటే ఇది అమ్మ స్టైల్ కాబట్టి తను చెప్పిన క్వాంటిటీసే మేము యూజ్ చేసాము. దీంట్లో ఫస్ట్ అయితే అమ్మ పసుపు వేసుకున్నారు. పసుపు వేసి దాంట్లోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటుగా పెరుగు, కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేశారు. ఇది మనం షాలో ఫ్రై చేస్తాం కదా, దానికి వేయవలసిందే. కొంతమంది ఎగ్ వేసుకుంటారు, మా అమ్మ అయితే ఎగ్ వేయలేదండి. ఎగ్ వేస్తే మనం ఇమీడియట్గా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2-3 డేస్ వరకు కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫిషెస్ని ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పైన క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మాకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు లైట్ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. కానీ దీని టేస్ట్ అయితే డీప్ ఫ్రైతోనే సూపర్గా ఉంటుంది. మనము రేర్గా డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తింటే ఏం కాదండి హెల్త్కి. ఫ్రీక్వెంట్గా మాత్రం తినకూడదు. మనం ఎప్పుడో అకేషనల్గా తింటే హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ మనకు కొంచెం టేస్టీ ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదండి, ఏం కాదు. మేము డీప్ ఫ్రై చేస్తున్నాము సో ఎక్కువ క్యాలరీస్ మన బాడీలోకి వెళ్తాయి అని మాత్రం అనుకోకండి. కొన్నిసార్లు మనం టేస్ట్ని కూడా ప్రిఫర్ చేయాలి. సో ఇది ఇలా కంప్లీట్గా మ్యారినేషన్ కోసం కలర్ చూడండి ఎంత బాగుంది. వీటన్నిటిని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మేము 2-3 డేస్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసి పెట్టుకుంటామన్నమాట. పిల్లలకి అయితే నేను ఫిష్ ఎక్కువగా ఇస్తానండి. ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇలా కోళ్ళను పెంచడము అవంతా ఈ ఫిష్కి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మాకు అలాగే మానేరు డ్యామ్ మాకు దగ్గర కరీంనగర్కి. సో మాకు ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుందన్నమాట ఫిష్లో. తర్వాత వీటన్నిటిని నేను ఆఫ్టర్నూన్, మార్నింగ్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇది ఆఫ్టర్నూన్ అండి లంచ్ టైంలో నేను పిల్లలకి ఇలా ఫ్రై చేసేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్లో ముక్క మునిగేంత వరకు ఆయిల్ వేసుకున్నాం అనమాట. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇలా నేను ఫోర్క్తో వేస్తున్నానండి, చేయితో కూడా వేసుకోవచ్చు. కారం నాకు పిల్లలకి ముట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని ముట్టుకుంటే మంట మండుతుంది పిల్లలకి కారం అని చెప్పి నేను ఇలా ఫోర్క్తో వేసుకున్నాను. దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు చేయితో అంటే చేయితో వేసుకోవచ్చు, స్పూన్తో అంటే స్పూన్తో వేసుకోవచ్చు. ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ వేగనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ, లేదంటే మాడిపోతాయి లేదా ఒక వన్ సైడే కాగులుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ చూడండి ఎంత బాగున్నాయని, టేస్ట్ అయితే అద్దిరిపోతాయి. మా మమ్మీకి అంతకుముందు షాలో ఫ్రై చేసేది, కానీ తనకి అలర్జీ వచ్చిందనమాట. ఈ ఆయిల్ ఫుడ్ అంత స్మెల్కి ఎలర్జీ రావడం వల్ల అమ్మ ఇలా చేస్తున్నారు. ఇది చాలా బాగుంది అండ్ మా ఇంట్లో ఎక్కువ మందికి ఇదే ఇష్టం. ముక్క లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడికింది. ఇది అమ్మ స్టైల్లో అండి, అమ్మనే ఎక్కువగా చేస్తుంటారు. మేమైతే షాలో ఫ్రై చేస్తాను ఎక్కువ, అమ్మ ఇలా చేస్తారనమాట. ఎంత బాగుంది చూసారా పీస్. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేతి వంట అందరికీ ఇష్టమే. నా ఛానల్లో నేను ఎక్కువగా అమ్మ చేసిన వంటలు కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ చూడకపోతే సపరేట్గా అమ్మ చేసిన వంటలకి ఒక ప్లేలిస్ట్ పెట్టానండి, దాంట్లో చూడండి. అమ్మ చేసిన వంటలు చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరి అమ్మ అయినా కూడా పిల్లలకి మంచి హెల్తీగా టేస్టీగా ఉండే ఫుడ్డే
చేయాలి అనుకుంటారు. సో మా మమ్మీ అయితే ఇలా చేశారు. ప్లీజ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.